హలో ఫ్రెండ్స్, తెలుగింటి కమ్మదనం ఛానల్. ఇవాళ నేను పచ్చి బంగాళదుంపతో ఫ్రై చేస్తున్నానండి. పచ్చి శుభ్ర బంగాళదుంప కడుక్కొచ్చుకొని వీటిని చెక్కు తీసి ఫ్రై చేస్తాను అనమాట. ఫ్రై చేస్తాను, ఎట్ట చేస్తానో చూపిస్తా, బాయిల్ చేయకుండా అనమాట. సరే అండి, ఫ్రై చేద్దాం. చెక్కు తీసుకుందాం ముందు. ఇగోండి, మనం పచ్చి దుంపలు ఇలా కోసుకున్నాం. ఏపుడికి అనమాట ఇది ఫ్రై. చున్నులపై కారం వేసి ఫ్రై చేస్తాను అనమాట. వేసుకున్నాను. ఇగో కాస్త ఒక 50 గ్రాములు నూనె పోసుకున్నా. ఈ పావు కిలో దుంపలు అనమాట. 50 గ్రాములు నూనె పోసుకున్నా. కాసిని తిరమాది గింజలు వేసుకుందాం. తిరమాది పెట్టుకొని ముందు మంచిది కరివేపాకు వేసుకోండి. సువాసనగా ఉంటుంది తాజా కరివేపాకు. సరే, ఇక తిరమాది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఒకటి పెద్ద ఉల్లిపాయ కోసుకున్నాం అన్నమాట. పచ్చిదుంపలు ఫ్రై. బంగాళదుంపలు ఉడకబెట్టేస్తలేదండి. ఒక్కోసారి మనకి టైం అయిపోతూ ఉంటుంది. చక్కగా 4 దుంపలు కోసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా తిరమాది పెట్టుకొని ఇట్లా ఒక పెద్ద ఉల్లిపాయ కోసి నూనెలో వేసుకుంటే చక్కగా మగ్గిద్ది. అప్పుడు ఆ దుంపలు వేసుకుందాం. ఇందులో ముందు ఈ ఉల్లిపాయ మగ్గాలన్నమాట. మగ్గిన దాకా కాస్త మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఉల్లిపాయ చక్కగా మగ్గిద్ది. సరే, అంతలో మగ్గిద్ది. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇట్లా కాస్త ఎర్రగా వచ్చేటట్టు, కొంచెం మరీ ఎర్రగా వచ్చేటట్టు కాదు, ఇట్లా వేయించుకొని ఇప్పుడు ఈ దుంపలు వేసుకోవాలి. ఈ పావు కేజీ దుంపలండి. మరీ సన్నగా పోయే అవసరం లేదు. చక్కగా ఈ ముక్కలాగా ఉండేటట్టు కోసుకుంటే టేస్ట్ వచ్చింది. ఏమన్నా మూత పెడితే ఊరకే ఉల్లిపాయలో మగ్గిపోయిద్ది అనమాట దుంప. సరే, ఇట్లా కోసుకోండి, బాగుంటుంది. తోడుతోనే ఉడకబెట్టవసరం. ఇదొక టేస్ట్ వచ్చిద్ది అనమాట. టేస్ట్ వచ్చిద్ది. ఉడకబెట్టే అంత శ్రమ వెయిట్ చేయ అవసరం లేదనమాట. చక్కగా 4 దుంపలు పరపర చెక్కు తీసేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టుకుంటే ఉల్లిపాయ ఇది చక్కగా మగ్గిద్ది అనమాట. సరే, ఎంత బాగుందో. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టి మగ్గితే చక్కగా ముక్క బాగా మగ్గిద్ది అనమాట. అదండి, మగ్గనిద్దాం కాసేపు, బాగుంటుంది. ఇదిగోండి, పచ్చి దుంపలనే ఇట్లా ఫ్రై చేసాను అనమాట. సరే, ఇట్లా ఉంది. ఇప్పుడు దీంట్లో చున్నులపాయ కారం వేద్దాం. వేస్తే అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. పావు కిలో దుంపలేనండి ఇవి. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 1/2 కేజీ అట్ట. ఇది చున్నులపాయ కారం శుభ్రంగా ఇట్లా నలుపుకుంటే సాల్ట్ వేసి బాగుంటుంది. ఇప్పుడు చున్నులపాయ కారం వేసుకుందాం. శుభ్రంగా మగ్గింది దుంపలన్నీ. ఇట్లా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేట్టు మగ్గితే బాగుంటుంది, రుచిగా టేస్ట్గా. అదిగోండి, బంగాళదుంపలు పచ్చిదుంపల ఫ్రై అండి. ఇది బాగుంటుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఆ దుంపలు ఉడకబెట్టి ఆ చాకరీ కన్నా ఇట్లా గబగబ 4 దుంపలు ఉడకబెట్టుకొని 4 దుంపలు ఇట్లా చెక్కు తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. దుంప కూడా ఉల్లిపాయ వేస్తాం కదా, చక్కగా చూడు మగ్గిపోయింది. తుంచితే తునిగిపోయిద్ది అన్నమాట. అది ఇలాగా మీరు కూడా బంగాళదుంపలు ఫ్రై చేసుకోండి, పచ్చి దుంపలు ఫ్రై. సరే అండి, ఇక అయిపోయింది మన బంగాళదుంపల ఫ్రై. రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అన్నమాట. ఇది పచ్చి బంగాళదుంపలు ఫ్రై అన్నమాట. చూసారా ఎలా ఉందో? మీరు కూడా చేసుకోండి. కారం కొంచెం వేసాం కదా, కొంచెం నూనెలో ఇట్లా వేగితే బాగుంటుంది అన్నమాట, కమ్మగా. అది ఇదే గోంగూర పచ్చడి నూరుకొని ఏ పప్పులోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. సరేనండి, అయిపోయింది.